హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదండి. మన 10th అయిపోయాక చాలా మంది ఇంటర్మీడియట్ చదవాలా లేదా డిప్లొమా వైపు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి అయితే ఇంటర్మీడియట్ మంచిదా, డిప్లొమా మంచిదా, ఏది ఎంచుకుంటే మన భవిష్యత్తులో బాగుంటుంది, అసలు ఏవి ఎంచుకోవాలి అన్నదైతే చాలా మంది 10th అయిపోయాక ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఇవాళ చెప్తామని నేను అనుకుంటున్నాను. ప్రతి విద్యార్థికి ఇందులో ఏది మంచిది, ఎటువైపు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటారు. మరి వాటి మధ్య వ్యత్యాసాలు ఏంటో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవాళ దాని గురించి నేను చెప్పాలి అని అంటున్నాను. వాటి మధ్య అంటే ఇంటర్మీడియట్ డిప్లొమా మధ్య వ్యత్యాసాలు ఏంటో నేను చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా అయితే ఇంటర్మీడియట్ గురించి చెప్తానండి. ఇంటర్మీడియట్ అన్నది అకాడమిక్ పునాది లాంటిది, పునాది అనమాట. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది 2 ఏళ్ల కాల వ్యవధి ఉన్న ఒక అకాడమిక్ కోర్స్. ఇది ప్రధానంగా థియరీ అంటే సిద్ధాంతం, థియరీ కాన్సెప్ట్లపై పట్టు సాధించడంపై దృష్టి అన్నది పెడుతుంది. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలి, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసి అంటే నీట్, జేఈఈ, సిఏ తదితర కోర్సులు చదవాలనుకుంటే ఇంటర్మీడియట్ అన్నది సరైన వేదిక. ఇందులో గ్రూపులు ఏముంటాయి అంటే ఎంపీసీ, ఎంఈసి ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసి ఉంటుంది, హెచ్ఈసి కూడా ఉంటుంది. ఇవి ప్రధానంగా ఉండే గ్రూపులు ఇంటర్మీడియట్. ఎంపీసీ అని అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఉంటాయి అనమాట మెయిన్ సబ్జెక్టులు. ఎంఈసి లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. సిఈసిలోని కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. హెచ్ఈసిలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పాను కదా, ఇవి ఉంటాయి అనమాట. ఈ గ్రూపుల్లోని మీకు ఇష్టమైన దాన్ని ఎంచుకొని భవిష్యత్తులో కెరీర్ మార్చుకోవడానికి లేదా విభిన్న రంగాల్లో ముందుకెళ్ళడానికి ఎక్కువ వెసులుబాటు అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ చదివితే. ఇంకా రెండోది డిప్లొమా అంటే సాంకేతిక నైపుణ్యం. డిప్లొమా అంటే ఏంటండి అని అనుకుంటారు. పాలిటెక్నిక్. ఇప్పుడు 10th అవ్వగానే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తాం కదా అందరం. అయితే ఈ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ అన్నది 3 ఏళ్ల కోర్సు. ఇది పూర్తిగా వృత్తి నైపుణ్యం, ప్రాక్టికల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే చదువు పూర్తిగానే త్వరగా ఉద్యోగంలో స్థిరపడిపోవాలి అనుకునే వారికి ఇదైతే అద్భుతమైన అవకాశం డిప్లొమా చేయడం అన్నది. అంటే చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగంలో స్థిరపడిపోవాలి అనుకుంటే డిప్లొమాలోకే చదువుకోవాలన్నమాట. అద్భుతమైన అవకాశమే డిప్లొమా అన్నది, అంటే పాలిటెక్నిక్ అన్నది. దీంట్లో ఏ ట్రేడ్లు ఉంటాయంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ మొదలైన విభాగాలలో నేరుగా యంత్రాలతో లేదా సాంకేతికతతో పనిచేసే అనుభవం అన్నది ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ అంటే పాలిటెక్నిక్ లో, అదే డిప్లొమాలో లభిస్తుంది. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో అయితే చేరిపోవచ్చు. ఈసెట్ రాసి నేరుగా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోని చేరిపోవచ్చు అనమాట. అంటే బీటెక్ 2వ సంవత్సరంలో చేరిపోవచ్చు. అయితే ఇప్పుడు రెండింటికి మధ్య వ్యత్యాసాలు అంటే ఏవి చదివితే ఏముంటాయి, ఇంటర్మీడియట్ లో ఏముంటాయి, ఈ పాలిటెక్నిక్ లో డిప్లొమాలో ఏముంటాయి అని చెప్పాను కదా. మరి ఈ రెండిట్లో ఏది మనకి సరైన మార్గం, ఎలా ఎంచుకోవాలన్నది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది అని నిర్ణయించడం అన్నది విద్యార్థి ఆసక్తిని బట్టి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకోవాలి, మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం ఉంది అని అనుకోండి, నేను ఇంటర్మీడియట్ అంటే నా ఇష్ట ప్రకారమే కదా. ఇంటర్మీడియట్ డిప్లొమా అన్నది నా ఇష్ట ప్రకారం నేను ఎంచుకోవాలి. అంటే విద్యార్థి ఇష్ట ప్రకారమే ఎంచుకోవాలి. ఆయన ఆసక్తులు ఏంటి, ఆమె ఆసక్తి ఏంటి అన్నది దాని మీదే ఆధారపడి ఉంటుంది. విద్యార్థి లక్ష్యం ఏంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థికి సైన్స్, మ్యాథ్స్ మొదలైనవి లోతుగా చదవడం, సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం ఇష్టమైతే ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా యంత్రాల మీద పనిచేయడం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలము అలాంటిది, అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఆసక్తి గానీ ఉంటే, యంత్రాల మీద పనిచేయడం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటే మాత్రం డిప్లొమాలో చేరవచ్చు.
అదే సమయంలోని అంటే వాళ్ళ ఆసక్తులే కాదు, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ఇప్పుడు చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగంలో స్థిరపడిపోవాలి అని అంటే డిప్లొమాలో చేరచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. అంతేగాని స్నేహితులు చేస్తున్నారనో, పక్కింటి వాళ్ళు చేయమన్నారనో, ఇలా ఎవరో చెప్పారని మాత్రము చెయ్యకండి. మీ బలం ఏంటో గుర్తించి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. మీ బలము, ఆసక్తి, మీ ఆర్థిక పరిస్థితి కూడా ఇది గుర్తించి నిర్ణయం అన్నది తీసుకోవడం అయితే మీ చేతుల్లోనే ఉందన్నమాట. అంటే మీ చేతుల్లో అంటే విద్యార్థి చేతుల్లోనే ఉంది. విద్యార్థి యొక్క ఆసక్తి ఏంటి, లక్ష్యం ఏంటి అన్నది తెలుసుకొని విద్యార్థి ఎంచుకొని ముందుకైతే వెళ్ళాలి. నేను జస్ట్ తెలుసుకుంటారు 10th క్లాస్ అయిపోయాక ఏది మంచిది, రెండింటికి గల వ్యత్యాసాలు అన్నది చెప్పాను. అంటే ఇంటర్మీడియట్ కి డిప్లొమాకి గల వ్యత్యాసాలు చెప్పాను. ఏది ఇష్టం అన్నది మాత్రము విద్యార్థి నిర్ణయమే. ఇదన్నమాట ఇవాళ మన వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి వీడియోతో నేను ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.